వాళ్ళ బంధువులను కూడా చూడవచ్చు. విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మ ఏంటమ్మా ఈరోజు ఇట్లా జరిగిందని దీని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్పాలనుకుంటే మా పిల్లలు ఎట్లా పోయిరో వాళ్ళు అట్లా పోవాలి. మా కళ్ళకు కనిపించద్దు. మా ఆస్తి కోసమే మా పిల్లలు చంపేసిర్రు. మాకు ముగ్గురు పిల్లలు. మా ముగ్గురు పిల్లల కోసమే మేము కష్టపడి సంపాదించుండు. మా అన్న రాత్రి అనక పగలనక కష్టపడి నీళ్ళ కోసం కొట్టి తిండి లేక ఆర్డర్ వచ్చిందంటే తిండి లేకుండా వెళ్ళిపోయేవాడు మా అన్న. మా అన్న అట్లాంటి వాడిని ఎలా రోడ్డు మీద చేసింది. మా అన్నని అట్లా చేసిన వాళ్ళు ఉండొద్దు, మాకొద్దు. వాళ్ళు మాలాకనే కావాలి అంతే. చూస్తున్నాం మరికొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా. అన్న ఏంటన్నా అంతా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా మీరు ఏమవుతారు అసలు ఏంది దీనికి సంబంధం? నేను ఇంతకుముందు కానే ఉన్నా 4-5 సంవత్సరాల దగ్గర తానే ఉన్నాక కొద్దిగా ప్రాబ్లాల వల్ల ఇంటికి వచ్చిన నేను. వచ్చినాక అప్పుడోసారి ఏమన్నా ప్రాబ్లం అయితే బండి గిట్ల ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేసేది. ఏమున్నా కానీ మా అన్న ఏదైనా పేస్ట్ చెప్పేది. అలా గిట్ల అయింది రా దారా ఇడికి రారా అంటే పోయి చేసి వచ్చేది. బేరింగ్లు పోయినా కానీ ఒకటి పోయినా ఒక్కొనికి ఇబ్బంది కాకూడదని పోయేది. అట్లా చేసినాం. ఇంకా 2 రోజులు మా అన్న ఎప్పుడైనా మాట్లాడేది. పొద్దుగాల మాట్లాడేది, సాయంత్రం మాట్లాడేది. మాకైతే ఫోన్ చేసేది. ఎట్లుర్రా బావుర్రా ఊళ్ళు ఎట్లుర్రా అది ఇది అని మాట్లాడేది. ఆడికైనా కానీ అట్లా మాట్లాడినా కానీ అన్న బావుర్రా మీరు అని నేను మాట్లాడినాను. ఆ రోజు పొద్దుగాల చేసిన సాయంత్రం చేసిన. ఆ రోజు కూడా అడిగితే బాగానే ఉన్నారా మేము అని అన్న. ఇంకా ఇంతలో ఇంకా నాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది. మా అన్న కూడా వేయలే. పక్కనున్న ఆయన సారు గిట్ల సంగతి అయిందా, మీ అన్న పిల్లలు అందరూ చనిపోయారు, మీ అయినా సావు బతుకులు ఉంది అంటే ఎక్కడ ఏ హాస్పిటల్ సార్ అంటే బిరంగూడెం కాడ ఖమ్మం కాడ అంటే ఆడికి పోయిన నేను పైసలు తీసుకొని అమౌంట్ తీసుకురారా నా దగ్గర లేవు నేను ఇట్లున్న ప్రాబ్లాలలో అంటే సరే సార్ వస్తున్నాని అమౌంట్ తీసుకొని పోయినా. అమౌంట్ తీసుకుపోయిన నేను పిల్లల దగ్గరికి ఏం పోలే, హాస్పిటల్లోనే ఉన్నా. హాస్పిటల్ నుండి డైరెక్ట్ పోయేదాడివే ఒక 10 నిమిషాలు బయట వాడాం మన దగ్గర. ఏమైందన్నా ఏం ప్రాబ్లం ఎందుకు ఇట్లా అయింది అని అడిగినున్నా. అడిగితే అరే గిట్ల సంగతి అయిందిరా నేనైతే లేకున్నా, నేను చందనవరకు టిప్పేయనికే పోయినున్నా. అన్నం తిన్న 9 గంటలకు అన్నం తిని గిట్లా పోయినున్నారా నేను చందనవరు పోయినున్నా నాకైతే తెలియదు అని చెప్పిండు. అట్లా చెప్పినాక మరి చందనవరు పోయి వచ్చినాక మరి చూసుకోలే అని అంటే వాళ్ళు అన్నారు గారా పడినప్పుడు మనం ఎప్పుడు లేపలేదు, ఒకసారి లేపితే మళ్ళీ డౌట్ ఎందుకు చెప్పు అని పన్నారు. ఇంకా మేము పోయినా పక్కన పోయినా బుజ్జి పక్కన పోయినా అన్నాను. నాకు మరి గిట్ల ఎట్లా అయింది లాస్ట్కి వస్తే గిట్ల ఎట్లా అయిందని మరి అన్న గిట్లా రాలేదంటే ఇట్లా సంగతి ఎవరికి తెలియదు, ఇట్లా వచ్చిర్రు సాధించినట్టురు ఇట్లా పెట్టిర్రు. పిల్లలు పోయి పట్టుకుంటే పిల్లగాని లేపినా కానీ ఏ పిల్లగాడు అందరు బిగ్గత అయిపోయిర్రా. ఇంకా ఓడితే ఇంకా పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లా కారు తీసుకుపోయి వేసేసిర్రు. తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. ఆ సారే కట్టిండు. నా దగ్గర రూపాయి లేకున్నా ఆ టైంలో ఆ సారే ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు అమౌంట్ కట్టాలి కదా సార్, లేకపోతే కట్టకపోతే ఆ అమౌంట్ కట్టడానికి కూడా ఆ సారే కట్టిండు. నా దగ్గర లేకున్నాయి రా అని అన్న అంటే సరే ఇంకా నేను వదిన దగ్గరకు పోయేస్తాను, వదిన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతా అంటే ఇంకొక పోరన్న మా బామ్మర్ది గాడు వాళ్ళ అమ్మ అదొకటి మాట్లాడింది. ఆయనే తోలుకపోదామని ఆయనే తోలుకపోయింది. వాళ్ళ అమ్మ మాట్లాడినందుకు మా తప్ప మా అన్న తప్ప అని. మా అన్న తప్పు చేస్తే నాకు అప్పుడే ఏదైనా చెప్పేది, మాకు ఏ నోట్లో ఉంచుకోడు, పాటు చెప్తూనే ఉంటాడు. పోయి ఆయన తోలుకొని పోయినా. ఆమె అడిగిండు ఏమైందమ్మా అది ఇది అని అడిగిన. మంచితనంగా అడిగితే ఏం కాలే ఏం తిన్నావు అమ్మ అని అడిగితే నేనన్నా పోయిందే మా అన్న గిట్లా నిన్ను ఏమన్నా బాధ పెట్టిందా అమ్మ ఇట్లా వేయడం ఏందమ్మా అని అడిగిన. అంటే ఏం తినలేను ఆయన పెరుగు వేసి తినబెట్టిన. మరి మా అన్నకి ఎట్టినావా అని అడిగిన. మా అన్నకి ఎట్టినావా అంటే మీ అన్నకు నేను పెట్టలేదు, నైట్ బండి కోతాడు కదా, మీ అన్నకు నేను ఏం పెట్టలేదు పప్పు వేసి పెట్టినా అని అన్నాడు. పప్పు వేసి పెట్టింది ఆమెనే, పెరుగు తినబెట్టింది ఆమెనే. మా అన్న అయితే బయట పోయి పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చి ఇట్లా పని చేసి వచ్చి ఇంత అన్నం పెట్టురు అంటే అన్నం పెట్టి తిన్నాడు, లేచిపోయిండు. పుట్టిదానికి మా ఆయనను బదలాం చేసి ఆ 2-3 రోజులు నరకం అనుభవించినాం. నీతోనే ఎట్లునేటోళ్ళు పిల్లలు, మీ అన్న పిల్లలు ముగ్గురు? మా నాతోటి ఎక్కువ శాతం ఎప్పుడైనా ఫోన్ చేసిన బాబాయ్ ఫోన్ చేసిన డాడీ అని ఊరికి ఇచ్చేటోళ్ళు. మాకు మంచిగా ఉన్నందుకే కదా మేము ఇంత సంపాదించి చేంజ్ చేయనిక చెప్పు. మేము అట్లా చేసిర్రు. అట్లా చేసినా కానీ మాకు ఎట్లా నరకం అనుభవించి ఇప్పించారు పిల్లలను అయితే. మరి ఇట్లా వేయడం కూడా కారణం కాదు కదా సార్. ఇంకొక పిల్లల్లో కూడా ఇట్లా వేయడం బయటికి వెళ్తే ఆయన ఉండడానికి కూడా అధికారం లేదు సార్. ఎవడైతే చెప్పు రేపు నేను తప్పు చేస్తే నన్ను కూడా అదే మాట అనొచ్చు.
ఇప్పుడు చిన్న పిల్లలనే చూడలే, కన్ను పెంచిన పిల్లలనే చూడలే. రేపు పొద్దుగాల ఇంకా బయటికి వెళ్ళింది అనుకో, గిదేమో గింత పిల్లల దిగితే నన్ను గింత కూడా కేర్ చేయాలి అని రేపు పొద్దుగాల మళ్ళీ ఇబ్బంది, రిస్కే. ఎంతమందిని ఎట్లా చేసేది తెలియదు. మనం కూడా ఇప్పుడు నీకు ఏం కావాలని కోరుకుంటారు? మీ అన్నకు జరిగిన అన్యాయానికి మీకు న్యాయం కావాలంటే ఏం చెప్తారు? మాకు న్యాయం కావాలి. మరి మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కాకపోతే ఇంకేం చేయను ఇక చెప్పు. మేము ఇంత చేసి కూడా వేస్ట్ వృధా. మళ్ళీ ఆమె ప్లాన్ ఇంకా ఇట్లా పాస్బుక్లు అవన్నీ తీసుకురా అంటే మా అన్న తీసుకుపోయి ఇంటికాడ పెట్టొచ్చింది నేనే. ఆడికెళ్ళి తీసుకురా అంటే పోయి తీసుకుపోయి ఇంట్లో పెట్టిన పాస్బుక్లు, ఆ పొలం పాస్బుక్లు, ఆడ ప్లాట్లు అవన్నీ తీసుకుపోయి ఆడ పెట్టినాక అని మాత్రం చేసింది ఎక్కడనో. ఒక్క బుక్ లేదు. మేము చేసినవి మాకు కావాలి. ఇప్పుడు ఆమె ఇట్లా చేసినాక మాకు పిల్లలనే ఉన్నారో లేదు. మా ఆస్తి ఆమెకేం అవసరం సార్ చెప్పు. చూస్తున్నాం మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటివి జరగకూడదు. ఇట్లాంటివి జరిగితే దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం మొత్తం కూడా పోతుంది. సొంత తల్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాలి, కానీ అదే కన్న తల్లి ఆ బిడ్డలను కాటేసింది అంటూ ఇక్కడ సీరియస్ అవుతున్నారు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు. అమ్మ ఏం చెప్తావమ్మా? ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే ఇట్లా ఘోరం ఏడ జరగద్దు కూడా. ఇప్పుడు ఏ తల్లి అన్న కనుక్కున్న పుట్టను చంపుకుంటుందా? 19 నెలలు మోసి కానీ పిల్లలు లేకుండా దవాఖాన కోతురు, హాస్పిటల్ కోతురు, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చురు, లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకుంటారు. లేనోళ్ళు లక్షలు పెట్టి కంటికి పుట్టే డేట్స్ కొనుక్కొచ్చుకుంటారు. 9 నెలలు మోసి కానీ ఉప్పు తిని, కారం తిని, నెరపోడు తిని, ఉడికి నీళ్ళు తాగి, సన్నీళ్ళు తాగి ఘోరంగా చంపుకున్నట్టు ఉండరాయనన్న. తండ్రి చూసాడు ఆయనన్న. ఇప్పుడు పొద్దున్న లేచా తండ్రి వచ్చి నీవు తిన్నావు ఆ బిడ్డ తినలేదు నాయన అని అడుగుతారా? మీరు పొద్దుగాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రు, మీ పిల్లలకి ఏం పెట్టేది మీకు తెలుసా? మీ భార్యకి ఏమైనా తెలుసా? మీరు నీ భార్య మీద నమ్ముకొని వచ్చినావు, ఇద్దరు కలిసి కన్నారు. కన్నప్పుడు మీరు నమ్ముకొని అయితే తిరుగుతురుగా ఇక్కడ. మరి చంపుకునేటోళ్ళు ఉండరా ఆయనన్న? ఈ దేశంలో లేనానుండ్రా? ఈ తెలంగాణ లేనానుండ్రా? రాష్ట్రంలో నేనానుండ్రా? ఇట్లోటి ఘోరం ఏడ జరగొద్దు. వాళ్ళు చిన్నప్పటి సంది కష్టం చేసిర్రు, రెక్కలార కష్టం చేసి ఒక్క బుక్కకు నీళ్ళు తాగి కష్టం చేసి నెరపోడు తిని కారం తిని బతికిరాళ్ళు. బతికిన వాళ్ళను ఇలా వీళ్ళ బతుకుదేరు లేదని ఊరికి కొయ్యరు. 6 మంది అనలదాములు, ఒక చెల్లెలు. బతుకుదేరు లేదు, అందరూ ఒకతానంటే ఎట్లా బతుకుతామని నెత్తికోదికి పిటెళ్ళేక లేచిపోయారు, బతుకుతుర్రు. బతికిన వాళ్ళని నీవు ఆల అని కర్మ తీరి పెద్ద పిల్లని చనిపోయింది, కనలేక చనిపోయింది. తల్లిగారే వేసుకొచ్చిర్రు, బొంద పెట్టిర్రు. ఒకవేళ గిడ పిల్లగాడు ఉన్నాడు, గడ పిల్లు ఉందమ్మా, ఫలానా చోట నా పిల్లు ఉందా అంటే నీ ఆ చోటలు నా చోటలు గిడుని చేసుకుంటాం అని అడుగుతాం. అడిగితే ఇట్లా 2వ సంబంధం అంటామా, ఎట్లిస్తాం, ఏమన్నా ఆస్తిని ఇస్తామని చెప్తారు. చెప్తే అయితే మన ఏమన్నా నేను నారెక్కల కష్టమే నేను సంపాదించుకున్నది, అది అందులోకెళ్ళి ఇంత చేస్తా వీరి పిల్లని అని అడిగిండు. అడిగితే మంచిగానే ఉన్నది. అందరం పెద్దలం పోయినాం, మాట్లాడినాం, కూర్చున్నాం, పెళ్లి చేసినాం. నలుగుట్లో కూర్చొనే మాట్లాడినాం. కానీ దొంగ పెళ్ళి అయితే చేయలే, కానీ లవ్ మ్యారేజ్ అయితే చేసుకోలేగా, ఓ చెట్లలో కూడుకరాలేగా. నువ్వు ఇవాళ ఇంత ఘోరం చేసినావు అంటే నాకు 50 ఏళ్ళ మొగం చేసినావు తల్లిని అడుగుతుంది. మరి ఆయన ఎక్కడ పోయింది తెలివి? పెళ్ళి అయిన నెలకు నీకు నచ్చకుంటే పెళ్ళి అయిన నెలకు తీసుకొని పోయేదండి, సంవత్సరానికి పోయేదండి. పిల్లగాడు పెద్ద పిల్లగాడు పుట్టినప్పుడు పోయేదండి. నువ్వు 3 పిల్లలు కానీ నీ సంవత్సరాలు పెళ్లి చేసినాక 10-15 ఏళ్ళ 13 ఏళ్ళ పెళ్ళాని అయినాక నువ్వు ఇలా పిల్లలు చంపి మొగని చంపి దారుణంగా చంపి నువ్వు పోయి స్టేషన్లో కూర్చుంటే మేమేమనాలి? నటన చేసినామంటే నేనేమనాలి? మరి మొగోడు ఏమనుకుంటాడు? ఇప్పుడు కూడా నా మొగోడు బాయికి ఆడుకొని తెలంగాణ నేను కూడా వచ్చిన దాకా వండుకుంటా. వచ్చినాక నాకు కాలు గుంజుతుందా, నాకు కడుపు గుంజుతుందా అంటే ఎత్తుకొని పోడా? పెళ్ళ మీద 6 వారం ఉంటుందిగా, ఎత్తుకొని అయితే పోతాడుగా. ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంది అందుకేగా. అలా మనకు 10 మందిలా పాలు దాపి దోశలతోటి బియ్యం పోసి బాస చేసి ఎందుకు చేస్తాడు బాపనాయన? అందుకొరకే ఆ ప్రేమ ఉన్నందుకే దవాఖానకు చూపించిండు, హాస్పిటల్ వేసిండు, నిన్ను మంచిగా చేసిండు. ఆయన పిల్లలు ఎట్లా పోయిరో అది కూడా అట్లనే పోవాలి. చూస్తున్నాం ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట. ఎందుకంటే పిల్లలకు పాలు పోసి పెంచాల్సినటువంటి బాధ్యత తల్లికి ఉంటుంది, కానీ దాన్ని మరచి అదే అన్నంలో విషం కలిపి పూర్తిగా పిల్లల చావుకు కారణమైంది. వారికి కూడా అదే గతి పట్టాలని చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. ఏంటన్నా ఏం చెప్పాలనుకుంటున్నా? ఇదంతా కూడా గ్రామంలో విషాద ఛాయలు. ఒకవైపు ఆయన చూస్తే చాలా బాధాకరమైన విషయం. దేశంలో కూడా ఏ కన్న తల్లి ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్పేది అనుకోలేదు. మా ఈ చార్మినార్ చంపేసిరా, ఒక లేడీస్ను ఇట్లా చేస్తేనే చంపేసిరు కదా. 3 పిల్లలను ఇట్లా చేసినందుకు ఉరిశిక్ష తీసేయాడు, లేకపోతే ఎంకౌంటర్ చేసి చంపేసాడు. ఇట్లా ఆమె తెలంగాణ దేశం మీద ఏడ వేయొద్దు. ఇలాంటి చాతలు ఏడ వనికి రావద్దు. తెలంగాణనే ఇలాంటి చాతలు అంటే ఏందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే కానీ
రేవంత్ రెడ్డి కానీ సీఎం ఉన్న ఈ కేసీఆర్ సీఎం ఎట్లా చేసి ఎన్కౌంటర్ చేసిరో రేవంత్ రెడ్డి సీఎంలా వీళ్ళు ఎన్కౌంటర్ చేయాలి. ఇట్లా ఆడమే దేశం మీద ఏడు ఉండొద్దు. నా పేరు కావేరి, మాది మెదక్పల్లి గ్రామము. నేను రజితకు తోటి కోడలను అవుతాను. ఇంత కిరాతకంగా చంపే తల్లిని నేను ఎక్కడ చూడలేదు సార్. ఒక ముగ్గురు పిల్లల్ని టవాల్తో మూసి చంపేసిందంటే ఎంత అనుభవించి ఉంటారో వాళ్ళు. ఆ చిన్న పిల్లలు ఎక్కడెక్కడ తనలాడి ఉంటారు. ఆ చీకటి గదిలో ఎంత అరిసుంటారు. తలపెట్టుకొని ఇంత ఘోరంగా చేసే తల్లిని నేను ఎక్కడ చూడలేదు. చిన్న చిన్న పిల్లలు నీ కళ్ళ ముందల పుట్టిర్రు, నీ కడుపు తెంచుకొని పుట్టిర్రు. అట్లాంటి పిల్లల్ని ఎట్లా చేయాలనిపించింది మీకు? ఏదైనా భార్య భర్తల సమస్య ఉంటే భార్య భర్తల మధ్యలోనే తెగిపోవాలి. ఆ చిన్న పిల్లలు ఏం చేసిర్రు? ఎదిగొచ్చిన పిల్లల్ని ఎట్లా చంపాలనిపించింది? ఈ విషయం తెలిసినాక మా మనోవేదనలో మేముంటే తల్లి తండ్రి ఇక్కడికి వచ్చిర్రు, మా వెంటనే వచ్చిర్రు. ఇక్కడికి వచ్చినాక 10 మంది 10 రకాలుగా అన్న తర్వాత పక్కింట్లో పడుకున్న తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళిపోవాల్సింది కాక మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి మా బావ దగ్గర, నాయన ఇల్లుకు నేను 7 ట్రిప్పుల ఇటుక గట్టించిన, 20 సంచుల సిమెంట్ తెప్పించిన, పుస్తల తాడు ఉంది నా బిడ్డ మీద, అవి నాకు ఇచ్చేయని ఆస్తి కోసం వచ్చింది. ఇప్పుడు తల్లికి కూడా తెలియకుండా ఉంటుందా ఈ విషయం? ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ హాస్పిటల్ కాదు సార్, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత నైట్కి ఇక్కడికి వచ్చిర్రు. వెళ్ళిపోండి అమ్మా, ఈ విషయం రేపు న్యూస్లో వస్తుంది అని చెప్పారు. వెళ్ళొచ్చినాక వాళ్ళు కూడా మా వాళ్ళ దగ్గరే వచ్చిర్రు, మా వాళ్ళ వెంట వచ్చిర్రు. వాళ్ళ అక్క ఇంటి కాడ దిగమన్నా కానీ దిగలేదు. వాళ్ళు దిగకుండా చక్కగా మా ఇంటికే వచ్చిర్రు. సరే రాని, ముసళ్ళ మీద మాకు ఎట్లాంటి కర్కశం లేదు. తల్లి పిల్లల మీద ఎట్లాంటి కర్కశం చూపించిందో అట్లాంటి కర్కశం మాకు లేదు. మా మనసులో కూడా అట్లాంటి కర్కశం లేదు. అట్లాని మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆస్తి పేపర్లు అన్నీ తీసుకొచ్చిర్రు. అక్కడి నుంచి తీసుకొచ్చి చూస్తే ఒక్క డాక్యుమెంట్ లేదు, ఈవెన్ జిరాక్స్ పేపర్ కూడా లేదు. అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? 2 లక్షలు కబోర్డ్లో పెట్టినాము, ఆ కబోర్డ్లో పెట్టిన 2 లక్షలు కూడా లేవు. మేము కోరుకునేది ఒక్కటే సార్, బహిరంగంగా ఉరిదీయాలి. ఇట్లాంటి పని చేసినందుకు బహిరంగంగా ఉరిదీస్తేనే ప్రతి ఆడదానికి కూడా భయం పుడుతుంది. మగానికే కానీ ఆడదానికే కానీ భయం ఉండాలి. భయం లేని ఈ రాష్ట్రము ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఘోరాలు చూడాలనిపిస్తుంది. ఎన్ని ఘోరాలు చూస్తామో ఇంకా ముందు. తను వెళ్ళక ఆస్తి తీసుకువెళ్ళినా మాకు బాధ లేదు. పిల్లలను మాకు మిగిలిచ్చుంటే 6 మంది పొత్తుల ఎంత సంతోషంగా పెరిగేది వాళ్ళు. తనకు పొట్ట బాధను మిగిలిచ్చింది. అది ఇంకేంటిది, పిల్లలు లేని ఆవేదనతో తను ఉంటే తన తల్లి వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం సార్? మీరే చెప్పండి. ఇటుకేసిన, సిమెంట్ వేసిన, పుస్తల తాడు ఉంది, ఈ 3 నాకు ఇయ్యి నాయన అని వచ్చింది మా దగ్గరికి. మళ్ళీ నిన్న వీళ్ళు ఫ్లాట్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్లాట్ దగ్గరకి కూడా వెళ్ళింది ఆమన్గల్లో. మళ్ళీ వీళ్ళు చూసేసరికి నక్కి దాక్కొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈ విజువల్స్ అన్నీ చూస్తే మా ఆస్తి కోసం తప్ప పిల్లల మీద, తన తండ్రి మీద ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు సార్ తనకి. నా పేరు లక్ష్మీదేవి, మెదక్పల్లి గ్రామం మాది. చెన్నయ్య ఇక్కడ మాకు చాలా రోజుల సంది తెలుసు. మంచి మనిషి అతను, అందరికీ ఏ ఆపత వచ్చినా ఆదుకుంటాడు అతను. హైదరాబాద్ పోయినాక హైదరాబాద్ ఉన్నా కూడా ఏ ఆపత వచ్చిందన్న ఊళ్ళోళ్ళకు మస్తు ఆదుకునేది. పెళ్ళి చేసుకొని అటు పోయినాక ఇక ఆమె ఎట్లున్నారో ఏం కథనో మాకు తెలియదు, కానీ పిల్లగాడైతే చాలా మంచోడు చెన్నయ్య. ఆ పిల్లలను చంపిండంటే అది మాకు చాలా బాధ అవుతుంది. 3 పిల్లల చంపిందంటే అసలు లోకం మీదనే ఇట్లా లేదు. ఆ పిల్లలని ఏంటి గురించి చంపింది? ఆ పిల్లలు ఇడిచిపెట్టి అది పోయినా మాకు బాధ లేకపోవు, పోయేది ఉండే. అది పిల్లలు ఇడిచిపెట్టి పోయేది ఉండే. ఆ పిల్లల గురించి మస్తు బాధపడుతున్నాము. ఆ పిల్లలని ఎట్లా చంపింది, ఏం చేసింది అనేది మాకు ఇంకా అంతు దొరుకుతలేదు. అది ఏం పెట్టి చంపింది, ఏమి సందెచ్చి చంపింది, అట్లాంటి ఆడదాన్ని మేము ఎక్కడ చూడలేదు. దాన్ని అసలు దాన్ని ఉరిదీయిర్రి, దాన్ని ఉంచనే వద్దు అసలు. దాన్ని చూసి ఇంకో ఆడది కూడా నేర్చుకుంటుంది. దానికి ఆస్తి కావాలనుకుంటే, ఎవడన్నా దానికి మిండెడు కావాలనుకుంటే ఆయన ఇంకా పోయేది ఉన్నది. కానీ ఇప్పుడు పిల్లల చంపితే ఏమొచ్చింది ఆమెకు? దానికి ఇష్టం ఉంటే భర్తను కూడా చంపాలనుకున్నది. భర్త ఏం చేసిండు? భర్త పోయే వరకల్లా ఎక్కడ సఖిగాక పిల్లల చంపింది. భర్తను కూడా చంపు పోనీ, అది భర్త చచ్చిపోయిన పిల్లలున్నా రేపు
పెరిగే పిల్లలు పెంపయ్యే పిల్లలు మంచిగా బతుకుదురు వాళ్ళు ఏడన నుండి వాళ్ళ పెద్దనాన్నలు ఉండరు వాళ్ళ చిన్నాన్నలు ఉండరు ఎవరు తానన్నా బతుకుదురు దేనికోసం ఇక బలిసి బల్పు ఎక్కువయ్యి ఎవరికో అలవాటు అయ్యి ఆయన ఉంచుకొని మిండెని చూసి ఇవన్నీ చేసింది. ఏం చేస్తా ఊరేయాలి దానికి అంతే, ఊరేయాలి ఏది లేదు ఇక దానికి ఊరేస్తే ఇంకొకరు పిల్లల జోలుకోకుండా పిల్లల చంపకుండా మంచితనంగా పెళ్లి చేసుకొని సంసారం చేసేటట్టు ఉంటారు. ఇట్లాంటి బాధాకరాలు ఎవరికి రావద్దు, అసలు ఉండొద్దు అసలు. మనం క్లియర్గా వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా చూడొచ్చు విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే చెన్నై పూర్తిగా అసలు ఏం జరుగుతుంది, తన చుట్టూ ఏం జరిగింది, తనను నమ్మించి ఈ రకంగా మోసం చేసి పూర్తి స్థాయిలో తన కుటుంబ పతనానికి కారణమైనటువంటి తన భార్య రజితను పూర్తి స్థాయిలో శిక్షించాలంటూ కూడా ఆయన వాపోతున్నాడు. తన పిల్లలను ఊరికి సమీపంలోనే ఒకే చోట పూడ్చుకొని నిత్యం కూడా అటువైపు వెళుతూ మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో, మెదక్పల్లి గ్రామంలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇదొక సంచలనంగా మారింది. సొంత బిడ్డలను తను కాపాడాల్సినటువంటి పిల్లలను వివాహేతర సంబంధంతో మొత్తంగా వారు అడ్డు వస్తున్నారు, వారు అడ్డు తొలగించుకుంటేనే తనకు రూట్ క్లియర్ అవుతుందని చెప్పి కూడా అన్నంలో విషం పెట్టి చంపిందంటూ, గొంతు నిలిపి ఊపిరాడకుండా చేసి చంపిందంటూ కూడా పూర్తి స్థాయిలో తెలుస్తున్న నేపథ్యంలో మరోవైపు 10th క్లాస్కు సంబంధించినటువంటి గెట్ టుగెదర్ పార్టీ నుంచే ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడం, శివతో ఏర్పడినటువంటి సంబంధాలతో వీరి కుటుంబాన్ని మట్టుపెట్టి తనతో కలిసి జీవనం సాగించేందుకైతే అడ్డున్న వారిని తొలగించేందుకు ఈ రకంగా తన భార్య చేయడంతో పూర్తిగా చెన్నయ్య పూర్తిగా మనోవేదనకు గురవుతున్నాడు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆమె రజితను, అదేవిధంగా ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడిన శివను కూడా ఉరితీయాలంటూ కూడా పూర్తి స్థాయిలో చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గ్రామంలో కూడా పూర్తిగా ఈ ఘటన చాలా దురదృష్టకరం, మా గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం మాకెంతో అవమానకరం, అట్లాంటి వ్యక్తులను కఠినమైనటువంటి శిక్షలు వేసి పూర్తి స్థాయిలో శిక్షించాలని చెప్పి కూడా మెదక్పల్లి గ్రామంలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అమీన్పూర్లో తన సొంత బిడ్డలను కడతీర్చినటువంటి తల్లి ఘటనకు సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మెదక్పల్లి నుండి.